తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఉద్రిక్తత సృష్టించారు. గంటపాటు కొనసాగిన ఈ ఘర్షణ రణరంగాన్ని తలపించింది. మరిన్ని వివరాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రత్యేక రిపోర్ట్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ప్రచారం ఉత్కంఠను రేపుతోంది. గ్రామాల్లో వేడివేడి ప్రచారంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మామూలైపోగా ఈరోజు అది నేరుగా చేతుల దాకా వెళ్ళింది. అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ ప్రచారంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ర్యాలీలు ఒకే రహదారిపై ఎదురుపడిన క్షణాల్లోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గుమ్మడవల్లిలో బీఆర్ఎస్ పార్టీ తమ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం భారీగా ర్యాలీగా గ్రామంలో ప్రచారం సాగిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ వర్గం కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ అదే ప్రాంతంలోకి చేరడంతో ఇరు వర్గాలు ముఖాముఖీగా నిలిచాయి. బీఆర్ఎస్ ర్యాలీకి అడ్డుగా నిలబడి వెనక్కి వెళ్లాలని కాంగ్రెస్ వర్గం హెచ్చరించగా మాటల దాడులు క్షణాల్లోనే భౌతిక దాడులకు మారాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్గీయులపై దూసుకువచ్చారు. దొరికిన వారిని పట్టుబట్టి పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా కొట్టడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. చేరుకున్న ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ సుమారు గంటపాటు రణరంగాన్ని తలపించేలా కొట్టుకున్నారు. రాళ్లు కర్రలు తోసుకోవడం ఆ ప్రాంతం మొత్తం ఉత్కంఠభరితంగా మారిపోయింది. ప్రజలు ఇళ్ల కిటికీల వెనక దాక్కుని పరిస్థితిని గమనించే పరిస్థితి. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కొందరిని స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం. అయితే ఇంకా అధికారిక సంఖ్య అందుబాటులో లేదు. దాడి జరిగింది, తమ ప్రచారాన్ని అడ్డుకున్నారు, నాయకులకై కూడా దాడి చేశారు అంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. ఘర్షణ సమయంలో తీసిన వీడియోలతో దాడి చేసిన వారి పేర్లతో ఫిర్యాదులిచ్చారు. స్థానిక ఎన్నికల అధికారులను కూడా సంప్రదించి కాంగ్రెస్ వర్గీయం అడ్డుగోడలా మారిందని ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయాల్లో చట్టం చేతికెత్తుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ర్యాలీలు ప్రచారాలతో సమస్యలు తలెత్తకుండా చర్యలు కఠినం చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇరు పార్టీల దాడుల వీడియోలు, ఫోన్ రికార్డింగులు, ర్యాలీ మార్గాలు మొత్తం విచారణలో భాగంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఘర్షణ జరిగిన తర్వాత కూడా గ్రామంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల కార్యకర్తలు గుంపులుగా నిలబడడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పరిస్థితిని మరోసారి ముదుర్చే ప్రమాదంగా మారింది. పోలీసులు గ్రామంలో భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా శాంతి భద్రతలు కాపాడాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అశ్వారావుపేటలో రాజకీయ రగడలకు వేదికగా మారాయి. ప్రజాస్వామ్య పండుగను దాడులు, ఘర్షణలతో మలినం చేస్తే ఎన్నికల అర్థం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రతినిధి వెంకట్ రిపోర్ట్. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు.